యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలుగుతుందో మరియు అధర్మము వృద్ధి చెందుతుందో ఆ సమయమున నేను భూమిపై అవతరిస్తాను. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అర్జునునితో పలికిన వాక్యం. అదేవిధంగా భూమిపై అధర్మము పెరిగి రాక్షసుల ఆగడాలకు అవధులు లేకుండా పోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వివిధ రూపాల్లో అవతరించి ధర్మాన్ని నిలబెట్టి తాను చెప్పిన మాట అక్షరాల సత్యం అని నిరూపించుకున్నాడు. ప్రతి యుగంలో వివిధ అవతారాలలో భూమిపై జన్మించి రాక్షస సంహారం చేసి భూమాత కన్నీళ్లను తన పాద స్పర్శతో దూరం చేస్తాడు ఆ దేవాది దేవుడు. అయితే ద్వాపర యుగాంతంలో కూడా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం కృష్ణునిగా అవతారం ఎత్తి ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శింపజేశాడు. అయితే ఈ జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణుడి లీలలను చెప్పటం దేవతలకు సైతం సాధ్యం కాదు. ఆ కృష్ణ పరమాత్ముని యొక్క అద్భుత లీలలు మరియు జనన వృత్తాంతము, రాక్షసుడైన కంసుని ఆ పరమాత్ముడు ఏ రకంగా సంహరించాడు అనే భాగం వరకు కథ వివరించండి అని నా మిత్రుడు నాతో కోరగా ఒక సీరియల్ రూపంలో అనగా కొన్ని ఎపిసోడ్స్ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్నారని భావిస్తూ ఇక కథలోకి ప్రస్థానం చేద్దాం. ద్వాపర యుగాంత సమయంలో భూమిపైన రాక్షసుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. యజ్ఞయాగాదులు సక్రమంగా జరగటం లేదు. ఎంతోమంది హరిభక్తులను రాక్షసులు హింసించడం మొదలుపెట్టారు. ధర్మం గతి తప్పిపోయింది. ఈ పాపపు భారాన్ని తానింక మోయలేనని భూమాత బ్రహ్మదేవునితో తన బాధను చెప్పుకుంటూ రోధించింది. అప్పుడు బ్రహ్మదేవుడు భూమాతను మరియు సమస్త దేవుళ్లను తీసుకొని వైకుంఠానికి చేరుకొని యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా శరణు వేడాడు. ఓ పరంధామా, ఆదిదేవ, నారాయణ, భూమిపై అధర్మం తాండవిస్తున్నప్పుడు నీవు భూమిపై అవతరించి దుష్టులను శిక్షించి ధర్మోద్ధరణ చేస్తావు అని అభయమిచ్చావు. తండ్రి, జగద్రక్షక, భూదేవి భారము వహించలేక దుఃఖిస్తున్నది. భూమిపై ధర్మము గతి తప్పినది. భూదేవి దుఃఖమును పోగొట్టుము. దేవతలకు మానవ లోకములకు ఆవరించి ఉన్న దుఃఖమును పోగొట్టడానికి యోగనిద్రలో నుండి మేల్కొనుము అని సమస్త దేవతలు బ్రహ్మదేవుడు, భూదేవి, క్షీరసాగర శయనుడై ఉన్న నారాయణుణ్ణి ప్రార్థించారు. కరుణా సముద్రుడు అయిన విష్ణుమూర్తి తన కన్నులను విప్పి దేవతాగణాన్ని చూసి, బ్రహ్మాది దేవతలారా, వసుంధర, దుఃఖించవద్దు. రాక్షసులు విజృంభించారు, పాప కార్యములు చేస్తున్నారు. పాపము కూడా పండితే గాని పతనం అవ్వదు. వారందరూ నశించే రోజు ఆసన్నమైంది. నా భక్తులు అయిన అతిథి కశ్యపులు దేవకి వసుదేవులుగా జన్మించారు. వారి గర్భాన కృష్ణుడనే పేరుతో జన్మించి భూభారమును నశింపజేస్తాను. అదేవిధంగా దేవతలందరూ వివిధ రూపాల్లో భూమిపై అవతరిస్తారు అని శ్రీమన్నారాయణుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు సంతోషించి ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మధుర రాజ్యం గురించి చెప్పుకుందాం. మధుర యాదవుల రాజ్యము. ఆర్యావర్తపు రాజ్యములలో మధుర ఒక ప్రముఖ రాజ్యము. అయితే ఆ రాజ్యంలో అంధకులు, భోజులు, వృష్ణులు, శూరులు, దశార్వులు మొదలగు తెగల యాదవులు ఉండేవారు. ప్రతి తెగకు సమర్థవంతమైన నాయకులు ఉండేవారు. ఈ నాయకులను ఆ రాజ్యంలో ముఖ్యులు అని పిలిచేవారు. ఈ యాదవ తెగల ముఖ్యులు అందరికీ ఉగ్రసేనుడు రాజు. ఉగ్రసేనుడు అందక అనే యాదవ తెగకు చెందినవాడు. ఈ ఉగ్రసేనుడే మధురా నగరానికి రాజు. అతడు భగవద్భక్తుడు. యజ్ఞయాగములలో అత్యంత భక్తి కలిగిన వాడై ధర్మబద్ధంగా ప్రజాపాలన సాగించేవాడు. ఉగ్రసేనుని భార్య పేరు పవనరేఖ.
అయితే పూర్వజన్మలో కాలనేమి మహానేమి అనే పేర్లతో ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసులు ఉగ్రసేనుని దంపతులకు కుమారులుగా జన్మించారు. అయితే ఉగ్రసేనుడు తన పెద్ద కుమారునికి కంసుడు అని, తన రెండవ కుమారునికి మహాదమనుడు అని నామకరణం చేశాడు. ఇది కాకుండా ఆయా ప్రదేశాల్లో వివిధ రాక్షసులు వివిధ రాజులుగా జన్మించారు. వారిలో ముఖ్యులు మగధరాజు జరాసంధుడు, చేదిరాజు శిశుపాలుడు, కాంబోజరాజు కాలయవనుడు, శౌభరాజు సాల్వుడు, కురుషానగర రాజు దంతవక్తుడు. ఈ రాక్షసులు అందరూ కంసునికి మిత్రులు. అయితే కంసుడు పెద్దవాడయ్యాక రాజ్యకార్యంలో కలగజేసుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించాడు. మగధరాజైన జరాసంధుని కుమార్తెలను వివాహం చేసుకొని అతని మిత్రత్వాన్ని స్వీకరించుకున్నాడు. అప్పటి నుండి అతి తక్కువ కాలంలోనే తన బల పరాక్రమలను పెంచుకొని విజృంభించాడు కంసుడు. చానూరుడు, ముష్టికుడు, సింహాలుడు, ప్రలంబుడు, వల్కలుడు, దంతవక్తుడు అనేవారు కంసునికి కుడిభుజంగా వ్యవహరించారు. అందరూ కలిసి వేదాధ్యాయాలను విజ్ఞపరిచారు. విష్ణు భక్తులను హింసించసాగారు. తమ రథాలను మహర్షుల చేత లాగించేవారు. అప్పుడు రాజైన ఉగ్రసేనుడు కొడుకు యొక్క దుష్ట చేష్టలను చూసి మండిపడ్డాడు. అప్పుడు కంసుడు రాజ్యకార్యాలను హస్తగతం చేసుకున్నా కానీ తానింకా రాజకుమారుడే. తాను రాజు అవ్వడానికి ఉగ్రసేనుడు అడ్డుపడతాడని గ్రహించి ఉగ్రసేనుని బంధించి రాజకార్యములతో ఎటువంటి సంబంధం లేకుండా చేసి తాను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత కంసుడు తన శక్తిని అంతటినీ ఉపయోగించి యాదవుల ముఖ్యుల యొక్క భూములను, సంపదను దోచుకున్నాడు. స్త్రీలను తెచ్చి తన రాణివాసంలో చేర్చుకున్నాడు. అతని బలము రోజురోజుకి అధికం అవ్వడంతో కొందరు యాదవ ముఖ్యులు తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి వేరే రాజ్యానికి వలస వెళ్ళిపోయారు. మరికొందరు జన్మభూమిని వదలలేక కంసుడిని ఎదురించలేక అతనికి లొంగిపోయి కంసుని హింసలకు అలవాటు పడిపోయారు. అలాంటి వారిలో అక్రూరుడు, వసుదేవుడు, బాహుకుడు ప్రముఖులు. అయితే ఒకరోజు కంసుడు అధికార గర్వంతో మాధుక అనే తపస్సంపన్నుడు అయిన మహర్షిని తాను కూర్చున్న లతం లాగమన్నాడు. అయితే మాధుక మహర్షి ఉదార హృదయుడు. అతను కంసునితో, రాజా, మీరు అధికార గర్వంతో ఈ పని చేస్తున్నారు. నీవు అనుసరిస్తున్న మార్గం తప్పు అని మందలించాడు. అందుకు మండిపోయిన కంసుడు తన చేతిలో ఉన్న కొరడాతో ఆ మహర్షిని కొట్టాడు. అప్పుడు మహర్షి, కంసా, నీవు దుష్ట రాక్షసుడవు. దుష్ట శిక్షణ కోసం ప్రతి యుగంలో నారాయణుడు అవతరిస్తాడు. ఈ యుగంలో నీలమేఘ శ్యాముడై జన్మించి నిన్ను సంవరిస్తాడు అని శపించి వెళ్ళిపోయాడు. మహర్షి మాటలు విని కంసుని విజయపదానికి అపశకునం అనిపించాయి. నిజంగానే మహర్షి శాపం ఫలిస్తుందా అని భయపడ్డాడు కంసుడు. తర్వాత మహర్షి పలికిన మాటలను మర్చిపోవాలనుకున్నాడు కంసుడు. ఆ సమయంలోనే కంసుని పినతండ్రి దేవకుని కుమార్తె అయిన దేవకిని వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వసుదేవుడు శూర అనే యాదవ తెగకు ప్రముఖుడు. యమునా నదికి అవతల పక్కన ఉన్న జనపదములలో విశేషమైన పలుకుబడి కలిగినవాడు. ఇక దేవకి కంసునికి ప్రేమాస్పదమైన చెల్లెలు. దేవకి వసుదేవుల వివాహాన్ని అతివైభవంగా తన సమక్షంలోనే జరిపించాడు కంసుడు. మణిమాణిక్యాలతో ఒక రథాన్ని అద్భుతంగా అలంకరించి నూతన వధూవరులను అందులో కూర్చోబెట్టి తన గారాల చెల్లెలిని అత్తారింటికి దిగబెట్టడానికి తానే స్వయంగా రథాన్ని నడుపుతూ ఊరేగింపుతో బయలుదేరాడు కంసుడు. రాజ్య ప్రజలంతా రాజు ప్రేమానురాగాలకు పాత్రులైన నూతన దంపతులను చూసి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. అంతలో ఆకాశంలో నుండి ఏవో మాటలు వినబడ్డాయి. ఆ మాటలు తనను గూర్చే అంటున్నారు అని గ్రహించిన కంసుడు శ్రద్ధగా వింటున్నాడు. ఓయ్ కంస, అవివేకి, నీ ఈ చెల్లెలు అష్టమ గర్భంలో పుట్టే కొడుకు వలన నీవు చంపబడతావు సుమా అని అన్నది ఆకాశవాణి. తాను మర్చిపోవాలనుకున్న మాధుక మహర్షి మాటలు మరింత కోపంతో చెప్పబడినట్లు ఉన్నాయి. నాకు చావా, అది దేవకి కొడుకు వలన. దేవకినే చంపేస్తే శాపవాక్యం ఏమవుతుంది అని మనసులో అనుకున్నాడు కంసుడు. అనుకున్నదే ఆలస్యం.
తన ఒరలో నుండి కత్తిని తీసి దేవకి కొప్పు పట్టుకొని చంపబోయాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు కలగజేసుకొని, బావా ఏమిటి కోపము, ఎందుకీ తొందర, ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరు అన్నారో కూడా మనకు తెలియదు, అంత మాత్రాన నీ చెల్లెల్ని చంపుకుంటావా అన్నాడు కంసునితో. అప్పుడు కంసుడు, వసుదేవా నా ప్రాణం నాకు ముఖ్యం, నా ప్రాణానికి దేవకి వలన ముప్పు ఉన్నది, ఈమెను చంపుతాను అని పట్టుబడ్డాడు. అప్పుడు వసుదేవుడు, బావా దీనికి ఒక పద్ధతి చెప్తాను విను, స్వయంగా దేవకి వల్ల నీకు ఎట్టి ప్రమాదం లేదు, ఆమెకు పుట్టిన 8వ బిడ్డ వల్ల కదా నీకు ప్రమాదం అని ఆకాశవాణి చెప్పింది. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను నీకు తెచ్చి అప్పగిస్తాను, వారిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఈమెను మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టు అని ప్రార్థించాడు. కంసుడు దానికి అంగీకరించి వారిని వసుదేవుని ఇంటికి పంపించాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు కూడా కృష్ణుడి లీలలు ఏవైనా తెలిసి ఉంటే నా FB ID లేదా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నా FB ID yogiraj.vaidya@gmail.com మరియు నా వాట్సాప్ నంబర్ 7207377736. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యోగిరాజ్ మహేష్ వైద్య సైనింగ్ అవుట్. బాయ్.